Forgiveness is to be from your heart. ఈ క్షమాపణ అనేది నీ హృదయంలో నుండి రావాలి అంటే He says, if you don't forgive, మరి నువ్వు క్షమించకపోతే my Father will do the same. పరలోకమందున్న నా తండ్రి కూడా ఇలాగే He will చేస్తాడు. deliver you into the hands of the tormentors, ఈ పీడించే వేధించే వారి హస్తంలోనికి నిన్ను అప్పగిస్తాడు. into the hands of those that torture you. ఎవరైతే నిన్ను బాధిస్తారో వారి హస్తంలోకి Unless అప్పగిస్తాడు. you release the person and you forgive the person that has hurt you. నిన్ను గాయపరిచిన వ్యక్తిని విడుదల చేసి వారిని క్షమిస్తేనే తప్ప. And we're looking at the aspect of the poison or the venom of unforgiveness. క్షమాపణ లేని గుణం యొక్క విషము అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. In Luke chapter 6, లూకా సువార్త 6వ and అధ్యాయంలో, also in Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, if you read that, you will find that Jesus is teaching about the kingdom lifestyle. దానిని చదివితే యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యంలో ఉన్న జీవన శైలిని గురించి మాట్లాడుతూ Now, ఉన్నారు. once you are born again, ఒకసారి మీరు తిరిగి జన్మించిన the తర్వాత Bible tells us that we are translated into His kingdom. ఆయన రాజ్యంలోనికి మనం మార్చబడ్డామని బైబిల్ సెలవిస్తుంది. Colossians chapter 1 verse 13 says, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనము, He has translated us from the kingdom of darkness into the kingdom of His dear Son, our Lord Jesus Christ. మొదటి అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది, ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడిపించి దేవుని రాజ్యంలోనికి మనల్ని మార్చాడని బైబిల్ I సెలవిస్తుంది. want you to get this. ఇది గమనించాలి. Once you are born again, మీరు ఒకసారి తిరిగి జన్మించిన you తర్వాత have changed your citizenship. మీ పౌరసత్వాన్ని మార్చుకున్నారు. Now, when you move from one country to another, ఒక దేశం నుండి ఇంకో దేశానికి మీరు వెళ్ళినప్పుడు, remember you have to, if you desire to live in peace and security and enjoy everything that that country provides, గుర్తించుకోండి, మీరు క్షేమములో, సమాధానంలో, నెమ్మదిలో ఆ దేశము ఇచ్చే లాభాలని కూడా నువ్వు అనుభవించాలని కోరితే, you need to acquaint yourself with the constitution of the country మరి ఆ దేశంలో ఉన్న రాజ్యాంగముతో మీరు అలవాటు పడాలి. and all the systems by which the government runs. ఆ ప్రభుత్వము ఏ పద్ధతిలో పనిచేస్తుందో దానితో మీరు అలవాటు పడాలి. Every country has different systems by which their government runs. ప్రతి దేశంలో ప్రతి ప్రభుత్వంలో కూడా కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. They have an economic system, వారికి ఆర్థిక వ్యవస్థ they have ఉంటుంది, a police system, వారికి పోలీస్ వ్యవస్థ ఉంటుంది, there is a judicial system, న్యాయ వ్యవస్థ కూడా ఉంటున్నది. and unless you are aware of how you're supposed to live under the rules and regulations laid down by the government, ఆ ప్రభుత్వం ఇవ్వబడిన నియమ నిబంధనలు చట్టములో మీరు జీవించడం నేర్చుకుంటేనే తప్ప you cannot enjoy the security and the covering and the blessing of that country. ఆ దేశము అందజేసే ఆశీర్వాదము కానీ ఆ క్షేమము కానీ భద్రతలో మీరు జీవించలేకుండా But the ఉంటారు. plight of many Christians today అనేక క్రైస్తవుల దుస్థితి that ఏమంటారా, are genuinely born again వారు నిజంగా తిరిగి జన్మించాలి is మరి. that they're not truly enjoying the benefits of the kingdom of God కానీ దేవుని రాజ్యం యొక్క ఆ లాభాలను వారు అనుభవించలేకపోతున్నారు because of ignorance. ఈ అజ్ఞానమును బట్టి. That's why the Bible says, అందుకే బైబిల్ my సెలవిస్తుంది, people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. So we need to understand how we are expected to live in the kingdom. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఎలా జీవించాలో మనం తెలుసుకోవాలి. If you go to Luke chapter 6, లూకా సువార్త 6వ అధ్యాయానికి మనం వెళ్తే, Jesus is here teaching on the kingdom, and this is what he says: యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం గురించి బోధిస్తూ ఇలా అంటున్నాడు, Judge not, and you shall not be judged. మీరు తీర్పు తీర్చుకుడి, మీరు కూడా తీర్పు తీర్చబడరు. Condemn not, and you shall not be condemned. మీరు మిమ్మును నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. Forgive, and you shall be forgiven. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడరు. Everybody say, forgive, and you shall be forgiven. So Jesus is saying that in this kingdom, కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ రాజ్యంలో it is required
for us to forgive others. ఇతరులను క్షమించడం అనేది ఒక అవసరమై ఉన్నది. Now this is being reiterated once again ఇది మరోసారి తెలియజేస్తూ in Luke chapter 11 verse 4, లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో where the disciples came to Jesus యేసుక్రీస్తు వారి శిష్యుల దగ్గరికి and said, వచ్చినప్పుడు Lord, teach us to pray. ప్రభువా ప్రార్థించుట నేర్పుము అని చెప్పినప్పుడు And this is what he taught them. This is a part of that prayer, ఆ ప్రార్థనలో భాగంగా ఇది చెప్తున్నాడు. which we call the Lord's Prayer. ప్రభువు ప్రార్థన అని He మనం said, పిలుస్తూ ఉంటాము. forgive us our sins, for we also forgive everyone that is indebted to us. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము అని. So he says, as we are forgiving those that are indebted to us, మాకచ్చి ఉన్న ప్రతి వానిని మేము ఎలా క్షమిస్తూ ఉన్నామో forgive our sins. మా పాపములను క్షమించుము. So please understand, church, కాబట్టి సంగమ దయచేసి that in గ్రహించండి. the kingdom of God, దేవుని రాజ్యంలో to forgive is a command. క్షమించుట అనేది ఒక ఆజ్ఞ. You don't have a choice. మీకు ఒక తీర్మానం If లేదండి. you want to enjoy the forgiveness of God, మరి దేవుని క్షమాపణను మీరు అనుభవించాలి అంటే you don't have the luxury of holding unforgiveness against somebody. ఒకరి పట్ల క్షమించలేని గుణము కలిగి ఉండే ఆ యొక్క సౌఖ్యము మీకు లేదు. We are forgiven only when we forgive. మనము క్షమించినప్పుడే మనము క్షమింపబడతాము. Many people ruin their health and their lives అనేక మంది వారి యొక్క ఆరోగ్యమును వారి యొక్క జీవితమును నాశనం by చేసుకుంటున్నారు. taking the poison of bitterness, resentment and unforgiveness. ఈ చేదు స్వభావము పగ ఇదే విధంగా ఈ క్షమించలేని గుణమనే ఈ యొక్క విషమును తీసుకుంటూ వారిని వారు నాశనము చేసుకుంటున్నారు. Now, turn with me to the book of Matthew, మత్తయి సువార్తకు మనం బైబిల్ chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము. Now, we're going to read this passage. ఈ యొక్క అంశమును మనం చదువుకుందాము. Verse 23. 23వ వచనము. Therefore is the kingdom of heaven likened unto a certain king, which would take account of his servants. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. Notice that word, ఆ మాట or that verse. ఆ వచనమును It గమనించండి. says, therefore is the kingdom of heaven like unto a certain king. కావున పరలోక రాజ్యము ఒక రాజును పోలి ఉన్నది. So he's saying, this is how it works in the kingdom of God, దేవుని రాజ్యంలో ఇలా పని చేయబడుతుంది అని చెప్తున్నాడు. which would take account of his servants. ఆయన తన దాసుల యొక్క లెక్క చూచుకున్న And గోరిన when he వ్యక్తి. had begun to reckon, one was brought unto him which owed him 10,000 talents. అతడు లెక్క చూచుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. Now some of us may not understand what that is, and it may be irrelevant. మరి 10,000 తలాంతులు అంటే మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చును. But 10,000 talents, 10,000 తలాంతులు అనగా according to the New Living Translation, న్యూ లివింగ్ తర్జుమా అనే బైబిలు is ప్రకారముగా millions of dollars. అనేక మిలియన్ల డాలర్లండి. If it is gold, అది బంగారంలో కొలవబడితే 10,000 talents of gold 10,000 బంగారు తలాంతులు is worth $20 million. అది 20 మిలియన్ల డాలర్లు. If it is 10,000 talents of silver, అది 10,000 తలాంతుల వెండి అయితే it is $10 million. అది 10 మిలియన్ల డాలర్లు. So this guy owed him 10 million, millions. కాబట్టి ఈ వ్యక్తి మిలియన్ల డబ్బులు అచ్చి ఉన్నాడు. For as much as he had not to pay, his Lord commanded him to be sold, and his wife and children, and all that he had, and payment to be made. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించెను. The servant therefore fell down and worshipped him, saying, Lord, have patience with me, I will pay thee all. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకునుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. Then the Lord of the servant was moved with compassion and loosed him and forgave him the debt. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. Watch this. గమనించండి. He forgave him. ఆయనను క్షమించాడు. What does that mean? దాని యొక్క అర్థం ఏమిటి? What is meant by him forgiving him అయితే ఆయనను క్షమించుట విషయంలో is now he was released from payment of the debt. ఈ అప్పు తీర్చివేసే ఆ విషయంలో నుంచి ఇప్పుడు ఆయన విడిపించబడ్డాడు అని Here అర్థం. this man was not saying, okay, I'll forgive you, but pay me later. ఈ వ్యక్తి సరే నేను క్షమిస్తాను తర్వాత చెల్లించు అని But చెప్పలేదండి. he's saying, I forgive you of the debt. ఆ అప్పు నుంచి నేను నిన్ను క్షమిస్తున్నాను అంటున్నాడు. Verse 28, but the same servant went out and found one of his fellow servants which owed him 100 pence, and laid hands on him and took him by the throat, saying, pay me that thou owest. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను.
Everybody say 100 pence. 100 Say it louder, 100 pence. 100 pence. Which means, in the New Living Translation, a few $1,000s. 100 దేనారములు అన్న దానికి అర్థం ఏమంటే కొన్ని వేల డాలర్లు. But if you study the dictionaries and try to work it out, అయితే దానిని లెక్కలు చూసి మీరు ఆ నిఘంటువులో చూసినట్టయితే 100 pence is actually worth $17. 100 దేనారములు అన్న దానికి $17 మాత్రమే. How much did this guy owe? ఈ వ్యక్తి ఎంత అచ్చి ఉన్నాడండి? Millions. మిలియన్ల రూపాయలు. But this guy lays hold on him, pulls him and makes him to pay. ఈ వ్యక్తి వాడి గొంతు పట్టుకొని నువ్వు అచ్చి ఉన్నది నాకు తిరిగి చెల్లించు అంటున్నాడు. And his fellow servant fell down at his feet and besought him, saying, have patience with me and I will pay thee all. And he would not, but went and cast him into prison till he should pay the debt. 29వ వచనము, అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకునుము, నీకు చెల్లించదనని వానితో వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. So he punished him, he put him in the prison so that he will making sure that he would pay him the $17. కాబట్టి ఆ $17 తిరిగి అప్పు తీర్చాలని చెప్పి వాడిని చెరసాలలో వేసి వాడిని బంధించాడు. Well, let's give him the benefit of doubt, maybe a few $1,000s. లేదా కొన్ని వేల డాలర్లు అనుకుందాంలే అండి. All right, let's go on. ఇంకా ముందుకు వెళ్దాం. So when his fellow servants saw what was done, they were very sorry and came and told unto their Lord all that was done. కాగా 31వ వచనం, కాగా వాడి తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. Then his Lord, after that he had called him, said unto him, O thou wicked servant, I forgave thee all that debt because thou desirest me. అప్పుడు మన యజమానుడు వానిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. Now don't forget, Jesus is comparing this and saying, this is how it works in the kingdom. మర్చిపోకండి, ఇలా దేవుని రాజ్యంలో పనిచేస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు అంటున్నారు. When this guy did not forgive the other person, కాబట్టి ఈ వ్యక్తి ఇంకొకరిని క్షమించినప్పుడు look what the Lord is saying. చూడండి ప్రభు ఏమంటున్నాడు. You wicked servant. చెడ్డ దాసుడా. You wicked servant. చెడ్డ దాసుడా. I forgave you all the debt because you desired me. నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. Should not thou also have compassion on thy fellow servant, even as I had pity on thee? నేను నిన్ను కరించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. And his Lord was wroth and delivered him to the tormentors till he should pay all that was due unto him. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. So in anger the man was delivered into the hands of the tormentors. కాబట్టి కోపములో బాధపరిచే వారికి ఆ వ్యక్తి అప్పగిస్తున్నాడు. Somebody said tormentors. Come on, say it louder, tormentors. That means those that torture you. అంటే నిన్ను హింసించేవారు. Now Jesus says, యేసుక్రీస్తు అంటున్నాడు, so likewise, in a similar manner shall my heavenly Father do also unto you, if you from your hearts forgive not everyone his brother their trespasses. 30వ వచనం, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుచునను. All right, he's saying forgiveness is to be from your heart. ఈ క్షమాపణ అనేది నీ హృదయంలో నుండి రావాలి అంటే. He says if you don't forgive, మరి నువ్వు క్షమించకపోతే my Father will do the same. పరలోకమందు నా తండ్రి కూడా ఇలాగే చేస్తాడు. He will deliver you into the hands of the tormentors. ఈ పీడించే వేధించే వారి హస్తంలోనికి నిన్ను అప్పగిస్తాడు. Into the hands of those that torture you. ఎవరైతే నిన్ను బాధిస్తారో వారి హస్తంలోకి అప్పగిస్తాడు. Unless you release the person and you forgive the person that has hurt you. నిన్ను గాయపరిచిన వ్యక్తిని విడుదల చేసి వారిని క్షమిస్తేనే తప్ప. So if we don't forgive people, కాబట్టి ప్రజలను మనం క్షమించకపోతే in the kingdom, దేవుని రాజ్యంలో this is how it works. ఇది ఇలా కార్యము జరుగుతుంది. You will be turned over to the torturers. నీవు బాధించే వారికి అప్పగింపబడతావు. It is truly torturous to have hateful thoughts of the one that hurt you rolling in your head that keep you from sleeping, that keep you from enjoying life, that keep you full of hatred and always angry. నిన్ను ఎవరైతే బాధించారో గాయపరిచారో వారిని గూర్చి ఆ ద్వేషము కలిగిన తలంపులు, ఆ యొక్క క్షమాపణ లేని తలంపులన్నీ కూడా నీకు నిద్ర లేకుండా, నీకు రోగము కలిగించి, నిన్ను ఎల్లప్పుడూ కూడా కోపము కలిగించి, ఎటు నెమ్మది లేని పరిస్థితిలో నిన్ను ఉంచడం అనేది అది ఎంతో బాధాకరమైన విషయంగా ఉంటూ ఉన్నది. Now the stress and the pressure that unforgiveness generates, క్షమించలేని గుణము కలిగించే ఆ ఒత్తిడి, ఆ యొక్క ఒత్తిడి అంతా కూడా many times expresses itself in some
form of sickness or disease. అనేక మార్లు అది ఎప్పుడు కూడా ఒక రకమైన రోగము ద్వారా అది బయటికి వ్యక్తపరచబడుతుంది. Your sleeplessness, నిద్రలేని రాత్రులు, your can cause because of that is going through your whole being. అది నీ యొక్క శరీరం అంతా కూడా అది ప్రవహిస్తుంది కాబట్టి Can cause high blood pressure. అది నీకు హై బీపీ Because you're not able to think anything but the hurt. దేని గురించి నువ్వు ఆలోచించవు, కానీ ఆ గాయం గురించి And ఆలోచిస్తుంటావు. you're trying to get back at the person that hurt you. నిన్ను గాయపరిచిన వ్యక్తిని సమానం You're చేసుకోవాలనుకుంటున్నావు. constantly working in your mind. ఎల్లప్పుడు కూడా నీ మనసులో పనిచేస్తూ ఉన్నావు. Now you have become bound. మీరు బంధించబడ్డారిక. You are now bound by unforgiveness. ఈ క్షమించలేని గుణము ద్వారా మీరు బంధించబడ్డారు. You are now bound by those hateful thoughts toward the one that has hurt you. ఎవరైతే నిన్ను గాయపరిచారో వారి పట్ల ఆ ద్వేషము కలిగిన తలంపుతో నువ్వు బంధించబడి ఉన్నావు. Say amen, somebody. Amen. When you forgive the person who hurt you, ఎవరైతే నిన్ను గాయపరిచారో ఆయనను మీరు క్షమించినప్పుడు you will be helping yourself more than the one that hurt you. ఎవరైతే నిన్ను గాయపరిచారో ఆయన కంటే అధికముగా నీవుగా నీవు సహాయం To చేసుకుంటున్నావు. most people, అనేక మందికి forgiving the person that hurt you is really hard. నిన్ను గాయపరిచిన వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని గాయపరిచిన వ్యక్తిని క్షమించడం కష్టంగా ఉంటుంది. Because it seems unfair ఎందుకంటే ఇది న్యాయంగా ఉండదు. that they should receive forgiveness when you're going through the pain and the hurt. నీవు నొప్పి బాధ అనుభవిస్తుండగా వారు క్షమాపణ పొందడం అనేది అన్యాయంగా You అనిపిస్తుంది. feel, I have the pain నేను బాధ కలిగి ఉన్నాను, and they can go free and they should be forgiven మరి వారు క్షమించబడి వారు స్వతంత్రంగా ఉండాలా అని ఆలోచిస్తాము. for whatever pain they've caused. వారు నాకు కలిగించిన ఈ బాధను బట్టి That's why we don't forgive. అందుకే మనం క్షమించము. Thinking if I forgive, వారిని క్షమిస్తే నేను then who's going to teach them a lesson? మరి వారికి ఎవరు పాఠం నేర్పిస్తారు? So it's very difficult to release that person కాబట్టి ఆ వ్యక్తిని విడుదల చేయడం అనేది కష్టంగా ఉంటుంది. because of the pain and the hurt you're experiencing. నువ్వు అనుభవిస్తున్న నొప్పి బాధను బట్టి Your emotions are stirred to say and dictate to you saying, hey, they can't go free like that. They cannot be forgiven for nothing. I have to show them how much it pains when somebody gets hurt. నీ భావోద్రేకాలన్నీ కూడా నీలో పురికొల్పబడి ఇలా చెప్తున్నాయి, నువ్వు అలా వారిని వదిలిపెట్టేస్తే కష్టము. ఎందుకంటే నువ్వు ఎంత పరచబడ్డావో, నువ్వు ఎంతగా బాధ అనుభవిస్తున్నావో వారు కూడా తెలుసుకోవాలి అని చెప్తూ. But today, కానీ ఈ రోజు I want to show you మీకు that చూపించాలి, actually when you forgive, మీరు క్షమించినప్పుడు నిజముగా you help yourself when you choose to forgive. నువ్వు క్షమించినప్పుడు నీకు నీవే సహాయం చేసుకుంటున్నావు. You will be helping the person ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నావు by releasing them so God can do what he can do only. అయితే వారిని విడిపిస్తూ నువ్వు వారికి సహాయం చేస్తున్నావు. దేవుడు ఏ కార్యం చేయగలడో ఆ కార్యం చేయడానికి. If you are in the way, నీవు మార్గంలో ఉండి trying to get even, నువ్వు సమానపరచుకోవాలనుకుంటున్నట్లయితే, trying to get revenge, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నట్లయితే, and trying to take care of the situation in your own strength, నీ సొంత బలంలో ఆ యొక్క పరిస్థితితో వ్యవహరించాలని కోరితే, instead of trusting and releasing them in obedience to God, దేవునికి విధేయత చూపిస్తూ వారిని విడిపించడానికి బదులుగా God is no longer obligated to deal with that person. అలా చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో ఇక వ్యవహరించలేడు. Now we're going to look at this, but the Bible says vengeance is mine, said the Lord. దీన్ని గమనిస్తామండి, ఈ ప్రతీకారము తీర్చుట నా పని అంటున్నాడు. If you want God to deal with the one that hurts you, మరి ఎవరైతే నిన్ను గాయపరిచారో ఆ వ్యక్తితో దేవుడు వ్యవహరించాలంటే, God is not going to get into the frame until you get out of the frame. నీవు ఆ పరిస్థితి నుంచి బయటికి వెళ్ళేంత వరకు దేవుడు దానిలో అడుగు పెట్టాడు. Unless you release the person, God will not entertain. ఆ వ్యక్తిని విడుదల చేస్తేనే తప్ప దేవుడు వారితో వ్యవహరించాడండి. So if you don't forgive and release, కాబట్టి క్షమించి వారిని విడిపించకపోతే God will not enter in and deal with the person. దేవుడు అడుగు పెట్టి వారితో వ్యవహరించలేడు. By releasing the person, ఆ వ్యక్తిని విడుదల చేయుట ద్వారా you are doing yourself a favor, నీకు నీవే ఒక మేలు చేసుకుంటున్నావు. trusting in God that God will deal with the person, not you. దేవుడే ఆ వ్యక్తితో వ్యవహరిస్తాడు, నేను కాదని చెప్పి దేవుడిని నమ్ముతున్నావు. Now ఇప్పుడు please understand, this is how it works in the kingdom. దయచేసి గమనించండి, ఇలా దేవుని రాజ్యము Now, it పనిచేస్తుంది. may not work like this in the world. మరి లోకంలో ఇలా పని చేయకపోవచ్చును. And your mind may be fighting this. నీ మనసు దీంతో పోరాడుతూ ఉండవచ్చు. But you have to remind your mind. కానీ నీ మనసుతో జ్ఞాపకం చేసుకోవాలి. Renew your mind. నీ మనసును నూతనపరచుకోవాలి. We were thinking like this in the past. గతంలో మనం ఇలా ఆలోచించేవారము. Now we are in the kingdom. ఇప్పుడు మనం రాజ్యంలో ఉన్నాము. And Paul said, renew your mind. పౌలు అన్నాడు, నీ మనసును నూతనపరచుకోవాలి. I got to rewrite something in my mind. నా మనసులో తిరిగి ఒక రాత రాసుకోవాలి నేను. Unlearn something and learn something new. కొన్ని విషయాలు నేర్చుకున్న కొన్ని విషయాలు వదిలిపెట్టి నూతనమైనవి నేర్చుకోవాలి. According to scripture, ఈ లేఖనముల ప్రకారం now I have to release that person. ఇప్పుడు ఆ వ్యక్తిని విడివాలి నేను. Through forgiveness. క్షమాపణ ద్వారా విడిపించాలి. If you agree with me, shout amen. ఏకీభవించిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. Remember,
God will deal with those who hurt you నిన్ను గాయపరిచిన వారితో దేవుడు వ్యవహరిస్తాడు if you release them into his hands through your forgiveness. నీ క్షమాపణ ద్వారా వారిని విడిచిపెట్టినప్పుడు, until you forgive, నీవు క్షమించినంత కాలము that person is not released, నువ్వు క్షమిస్తేనే తప్ప ఆ వ్యక్తి విడిచిపెట్టబడడు. because you're holding him in unforgiveness. ఎందుకంటే క్షమాపణ లేని గుణంలో ఆయనను పట్టుకొని You ఉన్నావు. are holding him in unforgiveness. క్షమాపణ లేని గుణంలో నువ్వు పట్టుకొని But ఉన్నావు. what you don't understand is unforgiveness is holding you. కానీ నీవు అర్థం చేసుకునే విషయం ఏంటంటే క్షమాపణ లేని గుణం అనేది నిన్ను పట్టుకొని ఉన్నది. In both counts, you are the one that's going to suffer. కాబట్టి రెండు విషయాల్లో గమనిస్తే నీవే బాధపడుతూ ఉంటావు. So if you want the release, మరి నీకు విడుదల కావాలంటే, and you want God to enter into this situation, దేవుడి పరిస్థితుల్లో అడుగు పెట్టాలని నీవు and కోరితే, you want God to do justice, దేవుడు న్యాయం చేయాలని నీవు కోరితే, then you got to step back, నువ్వు అడుగు తీసుకొని forgive the person, ఆ వ్యక్తిని క్షమించి and release the person through your నీ forgiveness. క్షమాపణ ద్వారా వారిని విడిచిపెట్టాలి. వారిని Somebody say amen. ఆమేన్. The act of forgiveness క్షమాపణ అనే ఒక క్రియ is a seed of obedience to his word. ఆయన మాటకు విధేయత చూపించే విత్తనమై ఉన్నది. Once we have sown our seed, మనం ఒకసారి మనం విత్తనం నాటిన తర్వాత God is faithful to bring a harvest of blessing to us one way or another. ఏదో ఒక రీతిగా, ఒక మార్గంలో కానీ ఇంకో రీతిగా దేవుడు ఆశీర్వాదం తీసుకుని వచ్చే విషయంలో నమ్మదగిన వాడై ఉన్నాడు. Another very important way that forgiveness helps you క్షమాపణ అనే ఈ గుణము ఎలా మీకు సహాయం చేస్తుందో ఇంకో మార్గము is that God is released to work in you, not only in the other person but in you. వారి జీవితంలో మాత్రమే కాదు కానీ నీ జీవితంలో పనిచేయడానికి కూడా దేవుడు కార్యము చేస్తాడు. Because you've released the person ఆ వ్యక్తిని విడిచిపెట్టావు కాబట్టి, through your trust in God, దేవునిలో నీ నమ్మికను now బట్టి God can make you happy, ఇప్పుడు దేవుడు నిన్ను and సంతోషపెట్టి so you become happier, ఇప్పుడు ఇంకా సంతోషపడతావు, you feel better physically, ఇంకా శరీరపరంగా మంచిగా అనిపిస్తుంది. and you're not filled with the poison of unforgiveness. ఈ క్షమించలేని గుణం అనే విషముతో నువ్వు నింపబడవిక. Now remember, serious diseases and sicknesses తీవ్రమైన రోగములు, అనారోగ్యములు develop as a result of the stress and pressure ఈ యొక్క ఒత్తిడిని బట్టి, that pressure that bitterness, resentment and unforgiveness put on a person. చేదు స్వభావము, పగ, అదే విధంగా ఈ యొక్క క్షమించలేని గుణము వల్ల కలిగే ఈ తీవ్రమైన అనారోగ్యములుగా మనం చూస్తూ ఉంటాము. As long as you hold unforgiveness, ఎంత కాలం అయితే క్షమించలేని గుణములు కలిగి ఉంటారో, bitterness, ఆ చేదు స్వభావం, resentment, ఆ పగను, you are permitting the enemy, the tormentor, to torment you. బాధించేవాడు నిన్ను బాధించడానికి అనుమతినిస్తున్నావు. That's why it comes out in various forms of sickness. అందుకే అనేక రకములైన రోగములుగా మనకు బయట కనబడుతూ Another ఉంటుంది. very important part, ఇంకో ప్రాముఖ్యమైన విషయము, Mark chapter 11 verses 24 to 26. మార్కు సువార్త 11వ అధ్యాయము 24 నుంచి 26. Therefore I say unto you, what things soever you desire when you pray, believe that you receive them and you shall have them. And when you stand praying, forgive if you have aught against any, that your Father also which is in heaven may forgive you your trespasses. But if you do not forgive, neither will your Father which is in heaven forgive your trespasses. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. Now watch what he's saying. గమనించండి ఏం When చెప్తున్నాడు. you pray, believe that you receive. మీరు ప్రార్థించినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి. But then he says when you pray, మరి తర్వాత అంటున్నాడు forgive ప్రార్థించినప్పుడు if you have aught against anybody. ఒకరి మీద విరోధం ఏమైనా ఉన్నప్పుడు వారిని క్షమించుడి. Unforgiveness can hinder your faith. క్షమాపణ లేని గుణం అనేది మీ యొక్క విశ్వాసమునకు Because ఆటంకంగా ఉండవచ్చు. if you are with unforgiveness, మీరు క్షమించలేని గుణముతో ఉన్నప్పుడు, remember God hasn't forgiven your sin. గుర్తుంచుకోండి, దేవుడు మీ పాపమును క్షమించలేదు. And if your sins are not forgiven, మరి నీ పాపములు you క్షమించబడకపోతే have no right in God's presence. మరి దేవుని సన్నిధిలో నీకు ఎటువంటి హక్కులు లేవు. So by forgiving, క్షమాపణ ద్వారా you are doing yourself a favor. నీకు నీవే ఒక మేలు చేసుకుంటున్నావు. Say amen. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a You don't have to say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a
a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యం వినుట ద్వారా బలపడుతున్నారని నమ్ముతున్నాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ఉద్దేశించి మరి ఈవేళ మీరు నాతో పాటు మీ యొక్క విశ్వాసం జతపరిచినట్లయితే, మనం ఏకీభవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడని నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మన మీ డాక్టర్ ఏమని మీకు చెప్పినా, ఏమి తెలియపరిచినా, డయాగ్నోసిస్ ఏమైనా సరే ప్రత్యేకంగా నమ్మండి. ఆయన మాట మీద నిలబడ్డప్పుడు ఖచ్చితంగా దేవుడు తన వాక్యం పరిపూర్ణ చేస్తాడు మన జీవితంలో. కాబట్టి ఏమాత్రం భయపడకండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి విజయం మనదే, స్వస్థత మనదే. మనకి స్వస్థత మీద హక్కునిచ్చాడు దేవుడు. కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏ బిడ్డ అయితే అనారోగ్యముతో ఉన్నారో, ఎవరైతే వారి విశ్వాసం నాతో పాటు జతపరుస్తున్నారో, వారి నిమిత్తమై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. యేసయ్య, ఈ క్షణమే మీ యొక్క శక్తి ద్వారా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మీ యొక్క శక్తి వారి తల నుంచి కాలు వరకు పారును గాక. ప్రతి విధమైన అనారోగ్యం, ప్రతి విధమైన రుగ్మతి, ప్రతి విధమైన సాతాను ఆటంకాన్ని యేసు నామములో ధ్వంసము చేస్తున్నాం. యేసయ్య, మీ కృపను కుమ్మరించండి, మీ ప్రేమను మా మీద కుమ్మరించండి. మీ ప్రత్యేకమైనటువంటి స్వస్థత శక్తి మా జీవితంలో ప్రత్యేకముగా ఈ క్షణంలో పనిచేయు నిమిత్తం ప్రార్థిస్తున్నాం. చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట తప్పని దేవుడవు ప్రభా, నీవు దేవ. కాబట్టి నాయన, మీకు ముందుగానే స్తుతి చెల్లిస్తున్నాం. మా స్వస్థత నిమిత్తం ప్రభువా, మీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి దైవికమైన ఆరోగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతి మహిమ కలుగును గాక. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయితే మీరు ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? దేవుని స్తుతించాలి. మనం స్తుతించినప్పుడు దేవుడు తన శక్తి మన జీవితంలో, మన శరీరంలో కనపరుస్తారు. కాబట్టి నమ్ముతున్నాము. కాబట్టి మన సూచనలు కాదు మనం నమ్మేది, తన వాక్యాన్ని నమ్ముతున్నాం. కాబట్టి వాక్యాన్ని నమ్ముతున్నందుకు దేవుని స్తుతించండి. ఖచ్చితంగా మీరు ఆ స్వస్థత అనుభవిస్తారు, విజయాన్ని మీరు అనుభవిస్తారు. అనుభవించినప్పుడు మీ యొక్క శరీరంలో ఆ యొక్క అనారోగ్యం పోయిన తర్వాత, డాక్టర్ మీరు స్వస్థపడ్డారు అన్న తర్వాత మాకు తెలియపరచండి. ఉత్తరం ద్వారా అయినా, ఈమెయిల్ ద్వారా అయినా, ఫోన్ ద్వారా అయినా తెలియపరిస్తే మీతో పాటు మేము కలిసి దేవుని స్తుతించడానికి మాకు అవకాశం ఇస్తారు. ఎదురు చూస్తున్నాను. అనేకులు మీలో మాకు ఫోన్ చేస్తారని, మాకు తెలియపరుస్తారని, కలిసి దేవుని స్తుతించడానికి అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.